హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎన్నికలకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్నికల షెడ్యూల్ ఖరారు, ఇక హోరాహోరీ. దేశవ్యాప్తంగా పార్లమెంట్, ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు కౌంట్డౌన్ మొదలైంది. ఎన్నికల సంఘంలో కొత్తగా నియమితులైన 2 కమిషనర్లు బాధ్యతలు స్వీకరించారు. దేశవ్యాప్తంగా ఎన్నికల సంసిద్ధతపైన కీలక సమీక్ష చేస్తున్నారు. రేపు అనగా శనివారం మధ్యాహ్నం 3 గంటలకు ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు ముహూర్తం ఖరారైంది. ఏపీలో తొలి విడతలోనే పోలింగ్ ఉండే అవకాశం ఉందని తెలుస్తుంది. దీంతో ఏపీలో రాజకీయం మరింత వేడెక్కనుంది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించనుంది. లోక్సభతో పాటు ఏపీ, ఒడిషా, అరుణాచల్ ప్రదేశ్ మరియు సిక్కిం రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్ ఖరారైంది. ఇదే సమయంలో జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన 2 ఎన్నికల కమిషనర్లు ఇప్పటికే ఎన్నికల నిర్వహణ కసరత్తు ప్రారంభించారు. గత కొన్ని నెలలుగా రాష్ట్రాల్లో ఉన్న చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్లతో కేంద్ర ఎన్నికల సంఘం అధికారుల సమీక్ష నిర్వహిస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈవీఎంల తరలింపు, భద్రతా దళాల మోహరింపు మరియు సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం చేయాలని కేంద్ర అధికారులు స్పష్టం చేశారు. హోరాహోరీ పోరు. ఈసారి ఎన్నికలు మొత్తం 7 విడతల్లో జరిగే అవకాశం ఉంది. ఏపీలో తొలి విడతలో జరిగే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు. 2019లో మార్చి 10న షెడ్యూల్ ప్రకటించింది. మార్చి 18న నోటిఫికేషన్ జారీ అయింది. ఏప్రిల్ 11న పోలింగ్ జరగ్గా మే 23న ఫలితాలు వెల్లడయ్యాయి. ఈసారి మార్చి 16న షెడ్యూల్ వస్తుండటంతో ఏప్రిల్ 20, 25 మధ్య పోలింగ్ ఉంటుందని ఢిల్లీ వర్గాల సమాచారం. ఏపీలోనే తొలి విడతలోనే 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాలకు పోలింగ్ జరుగుతుందని భావిస్తున్నారు. గతంలోని తొలి విడతలోనే ఏపీ ఎన్నికలు నిర్వహించడం ద్వారా ఇతర రాష్ట్రాలకు అధికారులు, భద్రతా సిబ్బందిని వినియోగించుకోవడానికి ఎన్నికల సంఘానికి వెసులుబాటు ఉంటుంది. ఇక తొలి విడతలోనే ఏపీతో పాటు తెలంగాణలోనూ ఎన్నికలు జరగడం ఖాయంగా కనిపిస్తుంది. ఇప్పటికే ఏపీలో ఎన్నికల సమరం హీటెక్కింది. వైసీపీని ఓడించే లక్ష్యంతో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా ఏర్పడ్డాయి. జగన్ ఒంటరిగా ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. కాంగ్రెస్, వామపక్షాలు కూటమిగా జతకట్టాయి. రేపు సీఎం జగన్ తమ పార్టీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల తుది జాబితా విడుదల ఇడుపులపాయ వేదికగా వైఎస్ఆర్ ఘాట్ వద్ద ప్రకటించనున్నారు. ఇటు టీడీపీ కూటమి సైతం అభ్యర్థులపైన దాదాపు స్పష్టత ఇచ్చింది. షెడ్యూల్ వచ్చిన సమయం నుంచి ప్రచారం హీటెక్కనుంది. 2 వైపులా మేనిఫెస్టోలు కీలకం కానున్నాయి. దీంతో ఏపీలో ఈ షెడ్యూల్ ప్రకటన ద్వారా రాజకీయ పోరు మరింత ఉత్కంఠంగా మారడం ఖాయంగా కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు ముహూర్తం అయితే ఖరారైంది ఫ్రెండ్స్. దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.